సామాన్యుడికి సాయంగా జనరిక్ మందులు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల నూనెపల్లి అశోక్ నగర్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన మెడికల్ స్టోర్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ, మంచి లైఫ్ అంటే బాగా పైసలు ఉండటం కాదు, హెల్దీగా ఉండటం. ఈ విషయం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్ర సర్కార్. ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన స్కీమ్ ద్వారా జనానికి అతి తక్కువ ధరలకే మందులు అందిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో జన ఔషధి జనరిక్ మెడికల్ స్టోర్లు ఏర్పాటైతే మన జిల్లాలో అందులో 11 షాపుల వరకు ఉన్నాయని, మెడికల్ షాపులకు ఈ జనరిక్ షాపులకు తేడా ఏంటి, ఈ షాపులో ఎంత తక్కువ రేట్లో మందులు దొరుకుతాయని, మెడికల్ స్టోర్లు అధిక రేట్లు ఉన్నాయని ప్రజలు ఈ అవకాశాన్ని నిర్ణయించాలని తెలిపారు. మనం ప్రతి సంవత్సరం మార్చి 7వ తారీఖుని జన ఔషధి దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కారణం ఏంటి అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే ఒక కార్యక్రమాన్ని మనకి తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ స్కీమ్ని బాగా ప్రమోట్ చేయాలి, అలాగే ప్రజలకు ఎఫోర్డబుల్ ప్రైసెస్కి క్వాలిటీ మెడిసిన్ అందుతుంది. అంటే తక్కువ డబ్బులకే చక్కటి మెడిసిన్ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తాము అని ప్రమోట్ చేసే ఉద్దేశంతో మార్చి 7న మనం ఈ కార్యక్రమం జరుపుకుంటాం. మన జిల్లాలో చూస్తే జన ఔషధి కేంద్రాలు మనకి 10 ఉన్నాయి. ఇంకా మరిన్ని ప్రమోట్ చేయాలన్నది ఆలోచన. పిఎస్సిఎస్ ద్వారా ప్రమోట్ చేయడానికి, రెడ్ క్రాస్ ద్వారా ప్రమోట్ చేయడానికి, అలాగే మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రమోట్ చేయడానికి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ప్రమోట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మనం ఇప్పుడు చూస్తే ఇక్కడే ఈ షాప్లోనే మనం చూసాము, జన ఔషధి కేంద్రంలో ఈ డ్రగ్ మనకి షుగర్కి వాడతారు. ఇది ఇక్కడ మనకి 9 రూపాయలు జన ఔషధి కేంద్రంలో. ఇది ఈ ప్రతి బ్యాచ్ కూడా అన్ని టెస్ట్స్ పాస్ అయిన తర్వాత ఇది బయటకు వస్తుంది. సో థెరప్యూటిక్గా దీని వాల్యూ ఎంత ఉందని 100% చెక్ అయిన తర్వాతే వెళ్తుంది. బట్ ఇదే స్ట్రిప్ బ్రాండింగ్ చేసి బయట షాప్స్లో మీకు 50 రూపాయలకి దొరుకుతుంది ఇది. అలాగే ఈ మెడిసిన్ చాలా మంది మనకి ఏదైనా చిన్న చిన్న గాయాలున్నా ఏదైనా ఈ పౌడర్ వాడతారు, మనకి అయోడిన్ పౌడర్. ఇది ఇక్కడ 18 రూపాయలు. ఇదే బాటిల్ మీరు బయట తీసుకుంటే 100 రూపీస్ అవుతుంది. ఎక్కువగా మనకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరూ వాడే డ్రగ్ ఆస్పిరిన్. ఇది 30 రూపీస్. ఇదే బయట మెడికల్ షాప్లో చూస్తే 150 రూపాయలకి దొరుకుతుంది. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మన డిస్ట్రిక్ట్కి సప్లై చెన్నై, బెంగళూరులో మనకి జన ఔషధి యొక్క హోల్సేల్గా మనకి పంపించే పెద్ద పెద్ద స్టోర్స్ ఉన్నాయి, అక్కడి నుంచి మనకి వస్తాయి. సో నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలందరూ కూడా జన ఔషధి కేంద్రాలను సద్వినియోగపరచుకోవాలి. తక్కువ ధరకు దొరుకుతుంది కదా, క్వాలిటీ లేదేమో అని అనుకుంటారు, కాదు. అందుకని జన ఔషధి కార్యక్రమం కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్న, ఫార్మస్యూటిక్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. బ్రాండింగ్తో ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఇస్తున్న డ్రగ్స్, అలాగే జన ఔషధి కేంద్రం ద్వారా వస్తున్న డ్రగ్స్ 2 క్వాలిటీ ఒక్కటే.
కానీ ఇది చాలా తక్కువ ప్రైస్కి దొరుకుతుంది కాబట్టి ప్రజలు సద్వినియోగపరచుకోవాలని నేను ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.